నారాయణ సార్ గారు విచ్చేశారు. స్వాగతించాలని మరీ నారాయణ సార్ గారు రామచంద్రన్న నారాయణ సార్ గారికి మన ఓటు. కావున మన గాంధీ గిరిజన కారణంగా మన గాంధీనగర్ ప్రజలందరూ స్వాగతించాల్సిందిగా మరీ కోరుతున్నాము. అందరు డ్రైనేజ్ సిస్టమ్ ని, డ్రింకింగ్ వాటర్ లైన్ 90% పూర్తి చేసిన మన నారాయణ సార్ గారిని ఒక్క 10% పూర్తి చేయలేని వైసీపీ గవర్నమెంట్ ఆ 10% పూర్తి చేస్తే మన నారాయణ సార్ గారికి మంచి పేరు వస్తుందని సార్ గారికి మన గాంధీనగర్ ప్రజలు సాధారణంగా సహకరించి కోట్లతో మన అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అయితే అందరూ సాధారణంగా స్వాగతించాలని మరీ కోరుతున్నాము. సిమెంట్ రోడ్లు, అండర్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, సైడ్ కాలువలు రాబోయే రోజుల్లో ఒక్క దోమ లేకుండా తీర్చిదిద్దామంటూ అభివృద్ధి ప్రదాత నాగేశ్వర గారికి సాధారణంగా అందరూ స్వాగతించాలి. నుంచి 2019 దాకా మన గాంధీ దుర్మార్గ పాలన 53 డివిజన్లో ఈ యొక్క ప్రచారం, ఎలక్షన్కి సంబంధించిన ప్రచారం యాక్చువల్గా ప్రారంభించాము. దీంట్లో బీజేపీ నాయకులు మరియు జనసేన నాయకులు అందరూ కూడా, తెలుగుదేశం నాయకులు అందరూ జాయిన్ అయ్యారు. అయితే ఈ 53, 54 ఈ 2 డివిజన్లు తీసుకుంటే ఈ 2 డివిజన్లు యాక్చువల్గా పరిస్థితి డిఫరెంట్. ఇక్కడ ఉన్న ప్రజల యొక్క జీవన స్థాయి డిఫరెంట్. వీళ్ళ సగటు ఆదాయం చాలా 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 తక్కువ. నెల్లూరు సిటీలో మొత్తం 28 డివిజన్లు ఉన్నాయి. ఈ 28 డివిజన్లో తక్కువ సగటు ఆదాయం ఉన్న డివిజన్లు తీసుకుంటే ఒక 4 ఉన్నాయి. పూర్తిగా కంప్లీట్గా అందరి యొక్క సగటు ఆదాయం చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరూ చిన్న చిన్న పనులు చేసుకుంటుంటారు. ఆటోలు నడిపేవాళ్ళు, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, సెంటరింగ్ పని చేసేవాళ్ళు, పెయింటర్స్, లేదా ఇళ్లలో పనులు చేసుకునే ఆడవాళ్ళు, ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, లేదా రైల్వేలో యాక్చువల్గా అక్కడ కూలీలు, ముఠా కూలీలు అంటారు వాళ్ళు. అదేవిధంగా బస్టాండ్ దగ్గర పూలు అమ్ముకునేవాళ్ళు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ సగటు ఆదాయం పెరిగేటట్టుగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఒకటి, సంక్షేమ పథకాలు ఇచ్చి టెంపరీగా వాళ్ళకి సపోర్ట్ చేయటం, అది ఖచ్చితంగా చేయాలి. ఈరోజు ఇబ్బంది పడకుండా రాబోయే 6 నెలల్లో, 1 year, 2 yearsలోనూ ఇబ్బంది పడకుండా సంక్షేమ పథకాలు ఒక పక్క ఇవ్వాలి. మరొక పక్క ఇక్కడ ఎవరైతే ఉండారో, ప్రస్తుతం పనిచేస్తున్నారో, పనిచేసే వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్ చేయాలి. స్కిల్ డెవలప్ చేస్తే వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా అందరూ చదువుకునేటట్టుగా, పై చదువులు చదువుకునేటట్టుగా చేయటం తప్పనిసరిగా చేయాలి. మూడోది, ఈ ఏరియాలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలి. ఈ 53, 54లో ఉన్న ప్రజల యొక్క జీవన శైలి మారటానికి, వాళ్ళ ఆర్థిక స్థితి పెరగటానికి ఖచ్చితంగా 2024 నుంచి వచ్చే తెలుగుదేశం, జనసేన, తర్వాత బీజేపీ ఉమ్మడి క్యాండిడేట్గా నేను ఖచ్చితంగా రాష్ట్రం నుంచి ఫండ్స్ తెస్తాను. అదేవిధంగా కేంద్రం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఎన్నుకుంటే ఆయన తెస్తారు. ఖచ్చితంగా ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతాం. ఈ 53, 54లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి అన్ని రకాలుగా, అంటే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి తగ్గట్టుగా స్కిల్ డెవలప్మెంట్, MBA, MCA చదువుకున్న వాళ్ళకి తగ్గట్టుగా చేసి ఖచ్చితంగా ఈ ఏరియా రెండింటినీ రాబోయే సంవత్సరాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్, నెల్లూరు 28 డివిజన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అయ్యేటట్టుగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, మీ అమూల్యమైనటిని నాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కేసు గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నెల్లూరులో ఒక షాదీ మంజిల్ కట్టాం. 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసాం. అయితే మొన్న ఈ మధ్య కొందరు అడిగారు, సార్ మరొక షాదీ మంజిల్ కట్టిమంటే మొన్న ఇఫ్తార్ ఎందుకు నన్ను పిలిస్తే నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని
మేమిద్దరం కలిసి మా ఇద్దరం యొక్క సొంత ఫండ్స్తో నెల్లూరుకి మరొక షాదీ మందిర్ కట్టిస్తామని చెప్పాను. అది కూడా ఈ 54, 53లోనే కడతామని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తూ ఇక్కడ వాళ్ళకి ఆ బెనిఫిట్ చేస్తాం. ఇప్పుడే ఇచ్చేస్తాం. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు మేము ఇవ్వకూడదు, అందువల్ల ఇవ్వటం లేదు. ఎలక్షన్ అయిపోయినా ఎలక్షన్ కోడ్ అవుతానే వెంటనే చేస్తాను మీ అందరికీ తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ నాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను.